నేను ఒకప్పుడు అంటే 2002వ సంవత్సరం వరకు నేను విగ్రహారాధికుడిని. ఎన్నో రకాల పూజా పునస్కారాలు చేసినటువంటి వ్యక్తిని. ఈరోజు వాటన్నిటినీ వదిలిపెట్టి యేసు ప్రభుని నమ్మి ఆయన్ని విశ్వసించి రక్షణ పొంది ఆయన ప్రకటిస్తున్నాను. ఎందుకని నేను వాటన్నిటిని వదిలిపెట్టి యేసు ప్రభుని నమ్ముకున్నానో ఆ కారణాన్ని వాస్తవంగా నూతనంగా వచ్చిన మీకు తెలియజేయాలి నేను. సో అది తెలియజేయడానికి నాకు అనుకూల సమయం ఉండదు కనుక అది ఒక పుస్తక రూపంలో మీకు అందించడం జరిగింది. మరి దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత కాస్త కూస్త అవకాశం దొరికింది, ప్రశాంతంగా ఫస్ట్ నిద్రపోండి. నిద్రపోయిన తర్వాత లెగవండి, అలానే ఉండకండి. నిద్ర లేచి కాస్త మొహం కడుక్కొని ప్రశాంతంగా ఆకలి అయితే కొంచెం తిని ఆ పుస్తకాన్ని కనీసం 2 times చదవండి. చదువు వచ్చిన వాళ్ళు. చదువు ఒకవేళ రాకపోతే చదువు వచ్చిన వాళ్ళకి ఇచ్చి తప్పకుండా చదివించుకోండి. ఎందుకంటే మన యేసు ప్రభుని నమ్ముకొనక మునుపు మనం ఎంత భ్రష్టు పట్టిపోతున్నా, ఎంత చెడిపోతున్నా, ఎంత పాడైపోతున్నా ఎవడు పట్టించుకోడు. కుటుంబంలో నానా బాధలు పడుతున్నా, సభ్య సమాజంలో అవమానాలు పొందుతున్నా, దుర్వ్యసనాల పట్ల చిక్కుబడి కొట్టుమిట్టాడుతున్నా ఎవ్వడూ పట్టించుకోడు. యేసు ప్రభు సువార్త విని ఆయన పాదాల దగ్గరికి వచ్చి మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని మార్గంలో నడుస్తుంటే ప్రతి ఒక్కడు వచ్చి క్లాస్ ఇస్తుంటారు. అర్థమైందా? ఎందుకు పనికిరాని పర్సన్ కూడా వచ్చి మనం ఇంత అసలు నువ్వేంది అట్టబోటం ఏంది అది ఇదని మనకి కౌన్సిలింగ్లు చేస్తుంటారు. అలా కౌన్సిలింగ్ చేయడానికి దగ్గరికి వచ్చే వాటికి రిటర్న్ కౌన్సిలింగ్ చేయడానికి ఆ సబ్జెక్ట్ అందులో ఉంది. ఆ పుస్తకం చదివావనుకో, నీకు క్లాస్ ఇవ్వడానికి వచ్చిన వాడికి రిటర్న్ క్లాస్ నువ్వు ఇవ్వచ్చు పక్కాగా. నిన్ను ప్రశ్నించడానికి వచ్చిన వానికి అనేక ప్రశ్నలు నువ్వు వేయవచ్చు. కాబట్టి తప్పనిసరిగా ఆ బుక్ చదవండి. మీరు దీవించబడకపోతే ఇప్పుడు అడగండి, డెఫినెట్లీ మీరు ఆశీర్వదించబడతారు. ఏదో ఇచ్చారులే ఫ్రీ కానీ పోతా పక్కన పడేసిపోతే మీరు నష్టపోతారు, ఇబ్బంది అవుతుంది. ఆ పని చేయకండి. చక్కగా తీసుకెళ్ళి చదవండి. ఆ చదివిన తర్వాత ఆ విషయాలన్నీ గ్రహించిన తర్వాత యేసు ప్రభుని ఎరగనటువంటి ఇతరులకు తప్పకుండా ఆ పుస్తకాన్ని ఇవ్వండి. మీరు ఒక మంచి పని చేసిన వాళ్ళు అవుతారు. అది చదవకుండా ఇవ్వకండి, మీరు చదివి ఆ విషయాన్ని గ్రహించి అప్పుడు ఇవ్వండి.